చేయడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం, మోసం చేయడం. ఈరోజు కూడా నేను మీడియాతో రావడం జరిగింది. ఎన్నడైనా రైతులకు సంబంధించి యూరియా కోసం క్యూలో నిలబడ్డటువంటి నేపథ్యం ఉందా? వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు ఏమంటాడంటే, ఎవరన్నా ఇళ్లకు పోయి మీరు భోంచేసేటప్పుడు బఫేలో ప్లేట్లు తీసుకుంటే క్యూలో నిలబడరా, రైతులు యూరియా కోసం క్యూలో నిలబడితే తప్ప అంటే దేన్ని దేంతో పోల్చాలనో కూడా తెలియనటువంటి మంత్రులు ఉన్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు చూస్తుంటే వయసు వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు బుద్ధి మాత్రం ఏమాత్రం మారలేదు. చంద్రబాబు పదే పదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను ఇప్పటి ముఖ్యమంత్రిని చూడరు, 95 ముఖ్యమంత్రిని చూస్తారు, 95 సిబిఐని చూస్తారు. 95 సిబిఐని అంటే ఎవరు? రామారావుకి వెన్నుపోటు పొడిచిన సిబిఐ. ఆ సిబిఐని చూస్తారు మీరని చెప్తున్నాడు ఆయన. బహిరంగంగా చెప్తున్నాడు, మీరు నన్ను ఇప్పుడు సిబిఐని అనుకోకండి, అంటే అనుభవం కలిగినటువంటి వాడిని కాదు, ఆకతాయి సిబిఐని చూస్తారు మీరు. కాబట్టి ఎవరి మీదనే కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, ఇబ్బందులు పెడతాం, అంతే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోం, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాం. ఈ ఆంధ్ర రాష్ట్రం అయితే అప్పుల ఆంధ్ర అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకోవడం ఇవన్నీ పరిస్థితులు. కాబట్టి ఈరోజు చాలా మార్పు వచ్చింది. తప్పనిసరిగా 2027లో జమిలీ జరుగుతుందా, 2029 జరుగుతుందా తెలియదు. కానీ ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే ఈ నియోజకవర్గం, వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి కుటుంబం వారసుడిగా రామ్ కుమార్ రెడ్డి గారు మరొకసారి శాసనసభ్యుడు కావడం ఖాయం. మీ అందరి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరి ఆశీస్సులు, అందరి ఆశలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష, రామ్ కుమార్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మరలా ఆ కుటుంబం నుంచి, నేదురుమల్లి కుటుంబం నుంచి ఈరోజు శాసనసభలో అడుగుపెట్టేదానికి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా మంచి మనసుతో, నిండు హృదయంతో ఆయనకు మద్దతుగా నిలవాలని చెప్పి కోరుకుంటున్నా. అందులో భాగంగానే ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాం. దాంతోపాటు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు, ప్రజలను మోసగిస్తున్నటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సాగిందనేది ప్రజల్లో చాలా వరకు మార్పు వచ్చింది. ప్రజలు ఈరోజు మరలా తిరిగి ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి నేపథ్యంలో ఈరోజు ఏ సర్వే నిర్వహించినా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వెంకటగిరి నియోజకవర్గం జమ అయిపోతుంది, వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనేటువంటిది స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అందరం కలిసి మరింత పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం, శ్రమిస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నేను వచ్చిన సందర్భంగా చాలా మంది పాత మిత్రులని, సీనియర్ నాయకులు అందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, పట్నాల లాంటి వ్యక్తులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మమ్మల్ని అందరినీ నడిపించాలని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తులకి సూచన సలహాలు ఇచ్చి నడిపించేటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.